హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కివీ యూపీఐ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూస్తున్నాం. అలాగే ఈ కార్డు ఎవరికి ఉపయోగపడుతుంది, అలాగే దీనికి సంబంధించిన క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డు యూజ్ చేసుకుని మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. జనరల్గా క్రెడిట్ కార్డులో మనం యూపీఐ పేమెంట్ చేయాలంటే అది రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్ అయితే అయి ఉండాలి. ఇది కూడా రూపే వేరియంట్ క్రెడిట్ కార్డే. అయితే మనకి కొన్ని రూపే వేరియంట్ క్రెడిట్ కార్డులో మనం యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కేవలం మనం మర్చెంట్కి సంబంధించిన స్కానర్స్ దగ్గర మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. కానీ ఈ కార్డుతో మీరు ఏంటంటే మీరు మర్చెంట్ పేమెంట్సే కాదు, ప్రతి ఒక్క యూపీఐ పేమెంట్ కూడా మీరు చేయొచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు డైరెక్ట్గా యూపీఐలో మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్ అయితే మనకి ఈ కివీ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి యాక్సిస్ బ్యాంక్, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వీటికి సంబంధించిన నెట్వర్క్తో టైప్ అయి మనకైతే ఈ కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి కేవలం వర్చువల్ క్రెడిట్ కార్డ్ మాత్రమే, మనకి ఎటువంటి ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు. ఇంకా మీరు సిబిల్ స్కోర్ విషయానికి వస్తే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే మీకు ఎంత సిబిల్ స్కోర్ ఉండాలంటే మీకు మినిమం ఒక 700 లేదంటే 720 ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం మీరు ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా అప్రూవల్ అయితే వస్తుంది. చాలా సింపుల్ గా మీకు అప్రూవల్ ప్రాసెస్ వచ్చే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయడానికి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వచ్చిందంటే మాత్రం మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇటువంటి యూపీఐ యాప్స్ లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యాడ్ చేసుకొని మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, డైరెక్ట్ గా మీరు లింక్ మీద క్లిక్ చేసి కూడా ఈ క్రెడిట్ కార్డ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కామెంట్ లో పిన్డ్ కామెంట్ అయితే పెడతాను, సో అక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ విషయానికి వచ్చినట్లయితే దీనికి మనకి ప్రతి లావాదేవీపై మనకి 2% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే మీరు స్పెండ్ చేసే మనీని బట్టి మీకు ఇక్కడ 2% నుంచి 5% వరకు అయితే ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు 3%, ఇంకా ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు 4%, ఇంకా ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే 5% వరకు అయితే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ కూడా మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తాయి. ఇక్కడ మీకు ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసా, అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు మీకు 1 రూపీ కింద వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ క్యాష్ బ్యాక్ సంబంధించిన ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే మీకు ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ అని చెప్పి మీకు వస్తుంది. కానీ డైరెక్ట్ గా మీకు క్యాష్ బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh స్పెండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్ గా 5,000 క్యాష్ రూపంలో రావు, మీకు కివీ పాయింట్స్ రూపంలో వస్తాయి. ఇక్కడ ఒక కివీ పాయింట్ ఈక్వల్ టు ఎంత 0.25 పైసా. అంటే ఇక్కడ మనకి 4 కివీ పాయింట్స్ వచ్చేసి మనకి 1 రూపీ కాబట్టి మనం ఇక్కడ 5,000 కివీ పాయింట్స్ డివైడెడ్ బై 4తో మనం డివైడ్ చేసినట్లయితే అక్కడ మనకి రిజల్ట్ వస్తుంది. సో ఎంత మనీ మనకు వస్తుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి, మీరు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇక్కడ 3 to 4-5% కి అయితే మీకు చేంజ్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసినాక డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ లో కివీ యాప్ సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అండ్ కార్డ్ బ్లాకింగ్ ఇలాంటి మేనేజ్మెంట్స్ కూడా ఈజీగా మీరు యాప్ లోనే చేసుకోవచ్చు. ఇంకా క్రెడిట్ కార్డ్ కి అప్లైయింగ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి స్క్రీన్ లో చూపిస్తాను. ఒకవేళ మీరు ఈ అప్లైయింగ్ ప్రాసెస్ కూడా చూడాలనుకుంటే మీరు వీడియో టైం అనేది స్పీడ్ తగ్గించుకోండి. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ విధంగా కివీ ఇండియాస్ బెస్ట్ యూపీఐ క్రెడిట్ కార్డ్ అని చెప్పి వస్తుంది. మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు కివీ యూపీఐ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకునే విధానం, వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా మీకు చూపిస్తాను, మీరు ఇక్కడ స్క్రీన్ లో చూడొచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ లేట్ పేమెంట్ ఫీజెస్ కూడా చూడండి మీకు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ జాయినింగ్ ఫీజు అయితే లేదు, యాన్యువల్ ఫీజు అయితే లేదు. ఇక్కడ ఎస్ బ్యాంక్, అలాగే యాక్సిస్ బ్యాంక్, ఇంకా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఉంది. సో మూడింటికి 3 వేరియేషన్స్ లో అయితే మనకి ఈ చార్జెస్ అయితే ఉన్నాయి. మీరు స్లోగా చెక్ చేసుకోండి. యాక్సిస్ బ్యాంక్ అయితే ఇది, ఎస్ బ్యాంక్ అయితే ఈ చార్జెస్, అలాగే
ఏయూ స్మాల్ ఫైనాన్స్ అయితే ఈ ఛార్జెస్ అయితే మీకు పడతాయి. సో ఇలా వీటి ఛార్జెస్ కూడా ఉంటాయి మీరు లేట్గా మనీ పే చేసినట్లయితే, టైంకి పే చేయకపోతే. కాబట్టి గుర్తుంచుకోండి, మీ సిబిల్ స్కోర్ తగ్గకూడదు అనుకుంటే మాత్రం మీరు లేట్ పేమెంట్స్ అనేది అస్సలు చేయొద్దు. అలాగే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో మీరు కేవలం 30% మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఇదనమాట ఫైనల్ కంక్లూజన్ అయితే. ఇలా ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ మనకి ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా ఈ విధంగా ఉంటుంది. మీరు క్లియర్గా చూసారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో కావాలనుకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.